హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. 3వ తేదీ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఉద్యోగులకు, ఏపీ ఉద్యోగులకు పండుగ లాంటి వార్త అండి. సూపర్ గుడ్ న్యూస్. ఏపీ కూటమి ప్రభుత్వము ఉద్యోగులకు పండుగ లాంటి శుభవార్తను అందించింది. ఉద్యోగుల బకాయిలను వారి వారి ఖాతాల్లో జమ అయితే చేస్తోంది. పెండింగ్ బిల్స్‌కు సంబంధించి ఎంప్లాయీస్ యొక్క జీపీఎల్ జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం అండి. సోమవారం ఉదయం నిన్న 11:30 ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు నిన్నటి నుంచి అయితే జమ అవుతున్నాయి. సో, మొత్తం మీద 6,200,00,00,000 విడుదల చేయాలి అని గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులనైతే ఆదేశించారు. సో, ఈ సందర్భంగా మనకు శని, ఆదివారాలు ఈ పెండింగ్ బిల్లులు జమ కాలేదు కానీ సోమవారం ఉదయం నుంచి ఈరోజు, రేపు కూడా జమ అవుతాయండి పెండింగ్ బిల్స్. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధులు విడుదలైతే అవుతున్నాయి. ఇంకా ఎవరైనా జమ కావాల్సిన వారు ఉన్నట్లయితే ఈరోజు, రేపు కూడా జమ అవుతాయి. నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం అంటే ఈరోజు లేదా బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక బకాయిలు జమ అవుతున్నాయని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నేతలు ఈ మేరకు ధృవీకరించారు. 6,200,00,00,000 విడుదలకు సంబంధించి ఇప్పుడు 6,200,00,00,000 విడుదల కాగా రాష్ట్రంలోని ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు సీఎం గారు గౌరవనీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు శుక్రవారమే గత శుక్రవారమే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు సుమారుగా ఒక 6,200,00,00,000 చెల్లించమని నిర్ణయించారు. సో, ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగుల ఖాతాల్లో సోమవారం నిధులు జమ అవుతూ ఉన్నాయి. సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ 6,200,00,00,000 విడుదల చేసింది. కాగా జనవరిలోనూ మనకు కొంత మొత్తం విడుదల చేసిన సంగతి తెలిసిందే అండి. ఇక ఏపీ జేఏసీ నేతల హర్షం వ్యక్తం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పెండింగ్ బకాయిలకు సంబంధించి 6,200,00,00,000 విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలివ్వడంపై ఏపీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సో, ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు చూసుకున్నట్లయితే మనకు జనవరి 2024కి సంబంధించి 3.64%, జూలై 2024కు సంబంధించి 2.73%, అలాగే మరొక ఇది ఇంకా కేంద్రం ప్రకటించలేదండి. సో, ప్రకటించినట్లయితే మినిమమ్ కేంద్రము 2-3% అనుకుంటోంది. సో, దాన్ని బట్టి ఈ వాల్యూ మారే అవకాశం అయితే ఉంది. సో, 3 డీఏలు చెల్లించాల్సి అయితే ఉంది. మనకు ఏప్రిల్ 3న జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో పీఆర్సీ కమిటీపై మరియు ఐఆర్ మీద నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. రంజాన్, ఉగాది పండుగల సందర్భంగా డీఏ, డీఆర్‌లు ఈ ఉన్నటువంటి డీఏ, డీఆర్‌లలో అట్‌లీస్ట్ ఒకటో, రెండో అయినా విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. అలాగే 12 పీఆర్సీ మరియు ఐఆర్ అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. పీఎఫ్, సీపీఎస్, ఏపీజీఎల్ఐ నిధులు అవకాశం అయితే ఉంది. ఇక 2022 జూలై ఎస్ఎల్సీ ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. జెడ్పీపీఎఫ్ లోన్స్ అమౌంట్ ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లో ఇప్పుడే జమ అవుతున్నాయి.
చెక్ చేసుకోగలరు. పెన్షనర్ జీఐఎస్ అమౌంటు క్రెడిట్ అయ్యాయి. పెన్షనర్ల గ్రాట్యుటీ అమౌంటు క్రెడిట్ అవ్వాల్సి ఉంది. రేపటి నుంచి పెన్షనర్స్‌కి అకౌంట్‌లో పడే లిస్టు చూసుకున్నట్లయితే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ క్లోజర్లు, జీపీఎఫ్ క్లోజర్లు, జీఐఎస్ గ్రాట్యుటీ, మెడికల్ రియంబర్స్‌మెంటు, మెడికల్ బిల్సు, ఇతర పెండింగ్ బిల్సు జమ కావాల్సి ఉంది.